నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంజన. ప్రస్తుతం మనం ఉన్న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఎన్నికల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి ప్రజల మధ్యలోకి ఏ విధంగా వెళ్తున్నారు ఆయన మాటలను తెలుసుకుందాం. ప్రజలు చూపే ఆదరాభిమానాలకి మేము కూడా ఇంకా మంచి జోష్తో తిరుగుతున్నాం. మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లో. ఓకే, సో గత ఎన్నికలతో పోల్చుకున్నట్టయితే ఎన్నికలు చాలా టఫ్ టాస్క్ గా నడుస్తోంది. అటుపక్క వైసీపీ, ఇటుపక్క 3 పార్టీల కూటమి. అసలు పార్టీ గెలుపుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మీరు అనుకుంటున్నారు? గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలు చాలా భిన్నంగా ఎన్నికలు జరుగుతున్నది వాస్తవం. ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన వాతావరణంలో ఉన్నాం. భయాందోళనతో బతికారు. ఎక్కడా అభివృద్ధి జరగలేదు. ఏ ఒక్కటి ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వం నడవల. ప్రతి మనిషి ఓటేసే ముందు ఈ ప్రభుత్వం ఇలా ఉంటుంది, ఇలా సేవ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ప్రజలు ఓటేశారు. వాళ్ళ ప్రజల అభిమానానికి తగ్గట్టుగా పరిపాలన లేదు కాబట్టి ప్రజల్లో ఒక ఎలక్షన్ విప్లవం ఒకటి వచ్చింది. అందుకని ప్రజలందరూ కూడా ఈ తప్ప ఎవరు చెప్పిన మాట కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు, అర్హతను కోల్పోయాడు. అతనంటూ ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం రౌడీజ పాలనగా ఇంకా కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, భూ ఆక్రమణలు ఎక్కువైపోయినాయి, దోపిడీలు ఎక్కువైపోయింది. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఓటు వేసే పరిస్థితిలో వైసీపీకి లేదు. అందుకని ప్రజలు స్వచ్ఛందంగా మేము ఈరోజు క్యాన్వాస్కి పోతే ఎందుకు రారు అని అడుగుతున్నారు. రాత్రి 12 గంటలకు పోయినా కూడా ఒక సెలబ్రిటీ కోసం ఎదురు చూసినట్టుగా ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి అనగానే ప్రజలు చాలా ముందు చూపుగా ఎదురు చూస్తున్నారు. దీని అంతటి కారణం ఒకటి జగన్ మీద కోపం, స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అరాచకాల మీద ద్వేషం, చంద్రబాబు లాంటి మహానుభావుడి రాష్ట్రానికి కావాలి అనేటువంటి ప్రేమ, ఇవన్నీ కలిసినాయి కాబట్టి ప్రజలు ఈరోజు మమ్మల్ని బాగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మంచి మెజార్టీని ఇచ్చేదానికి ప్రజలందరూ కూడా ముందుకున్నారు. చాలామంది అసలు మీరు తిరగని అవసరం లేదు, ప్రజలు మేము ఇత ఓటేసేది దీనికి అని అంటున్నారు. అయితే గతంలో ఎవరికి వేసారంటే గతంలో ఫ్యాన్కి వేసామంటే ఇత ఫ్యాన్కి రెక్కలు ఎరిగిపోయినాయి. ఇంకా మేము కూడా అంతకంటే ఎక్కువగా కష్టపడుతున్నాం. ప్రజల మన్నలు పొందాలని, ప్రజల దీవెనల కోసం నిరంతరం పనిచేస్తున్నాం. మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు పనిచేస్తున్నారు. జనసేన, బీజేపీ నాయకులు కూడా కృషి చేస్తున్నారు. అందరి కృషి వల్ల ఈ రోజున కావల్లో తెలుగుదేశం మంచి మెజార్టీ గెలుస్తానికి అవకాశం. సో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ రౌడీ రాజ్యం నడుస్తోందని చెప్పేసి. సో దాని గురించి మీరు ఏమంటారు? ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి 2 సార్లు కావలికి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష పాత్రలో ఉన్నాను కాబట్టి నేను ఏ ఒక్క అభివృద్ధి చేయలేకని చెప్పాడు. నిన్నటి రోజున ఎమ్మెల్యే అయిన కాడి నుంచి ఈ రోజు వరకు కావలిలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం, కనీసం 2-3 కోట్ల రూపాయల అభివృద్ధి కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో స్థానిక పరిపాలన జరగాల్సిన మున్సిపాలిటీ ఎన్నికల్ని జరపనీయకుండా తన అక్రమ ఆస్తులు, తన అక్రమ లేఅవుట్లు, తన అక్రమ సంపాదన బాడీకి తెలియకుండా ఉండే ఉద్దేశంతో ఈరోజు నగర పంచాయతీ అయినటువంటి అల్లూరుని, కావలి గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయినటువంటి మున్సిపాలిటీని రెండింటినీ కూడా ఈరోజు ఎలక్షన్ జరపనీయకుండా కోర్టుకి వేపించి అధికారులను అడ్డు పెట్టుకుని ఈరోజు వేల కోట్లు సంపాదించినటువంటి విషయాన్ని కావలి ప్రజలు గుర్తించారు. ఆ సంపాదనలో కూడా ఎదుటి వ్యక్తిని బెదిరించి భయపెట్టి ప్రజల మీద దొంగ కేసులు కడతానని చెప్పి పోలీసుల చేత భయపెట్టినటువంటి పైన ఒక పక్క రౌడీజం, 2 పక్కన పోలీసు రౌడీజం, ఈ రెండింటినీ పెట్టి ప్రజలు భయభ్రాంతులకు గురి చేయటం ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు కావలి ఎమ్మెల్యే మీద ఆ వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా కావలి ప్రజల్ని ఈరోజు ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేశాడు ఎమ్మెల్యే తన స్వార్థ రాజకీయాల కోసం. పిల్లలు 30 సంవత్సరాల వయసు అంటే కౌమార్య దశ. ఆ దశలో పిల్లలు ఒక ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నేనే హీరో అనుకునే ఆ వయసులో ఉన్న పిల్లల్ని ఈరోజు గంజాయికి, మత్తుకి బానిసలను చేసి మారక ద్రవ్యాలకి వాళ్ళకి అందించి వాళ్ళ అనుచరుల ద్వారా, ఇంజక్షన్ల ద్వారా వాళ్ళని హెరాయిన్, బ్రౌన్ షుగర్ లాంటి మారక ద్రవ్యాలు అలవాటు చేసి కొన్ని 100 మంది యువతని ఈరోజు నిర్వీర్యం చేసి ఈరోజు వాళ్ళని ఏమి చెప్పినా వాళ్ళు ఎవరిని కొట్టమన్నా కొట్టేసేటట్టు చేసి ఈరోజు కావలి ప్రశాంతమైన కావలిని ఈరోజు రౌడీజం చేసే దిశగా మార్చినటువంటి వైనాన్ని కావలి ప్రజలందరూ గుర్తించారు. అందుకని కావలి ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ప్రతాప్ రెడ్డి గారికి మంచి అపజయాన్ని అందించేదానికి సిద్ధంగా ఉన్నారు. సో
అపజయాన్ని ఆయనకు అందిస్తారన్నారు. సో అసలు కావలి ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? సో మీరు ఏ గట్ ఫీలింగ్ తో చెప్తున్నారు? ఒకటి, నేను స్థానికంగా ఉమ్, 35 సంవత్సరాల నుంచి కావల్లో నివాసం ఉన్న వ్యక్తిని. ఉమ్, నేను ప్రతాప్ కుమార్ రెడ్డి లాగా నాకు మెట్రోపాలిటన్ సిటీల్లోనో లేదంటే బెంగళూరు, హైదరాబాదు, ఇతర ప్రాంతాల్లో ఇల్లు లేవు. నాకంటూ 24/7 కావల్లో నివాసం ఉంటున్నా, కావలి ప్రజల మధ్య నడుస్తున్నా, నిరంతరం ప్రజాసేవలోనే ఉంటున్నా. నేను చేసింది రాజకీయంగా ఒక ఎంపీపీ పదవి అయినప్పటికీ కూడా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నా. నా క్యారెక్టర్ పరంగా గత 35 సంవత్సరాల నుంచి ప్రజలతోనే ఉన్నాను కాబట్టి ఒకరోజు 2 రోజులు కాదు, 35 సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నా క్యారెక్టర్ని గుర్తించారు కాబట్టి ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ని చూశారు. ప్రతాప్ రెడ్డి కూటి కోసం బెంగళూరు వెళ్ళాడు. వెళ్ళే నాటికి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఒక ఫైల్ మార్నింగ్ పునీతుడై మంచి వ్యక్తిగా అనిపించుకొని ప్రజల్లోకి వచ్చాడు. ప్రజల్లో మన్ననలు పొంది గెలిచాడు. తర్వాత ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది 5 సంవత్సరాలు. ఉమ్, కాబట్టి ఈరోజు నాకు అతనికి మధ్య క్యారెక్టర్ పరంగా నక్కకి నాగలోకానికి ఒకటి ఉంది. 2, నేను నిరంతరం ప్రజల క్షేమం కోసం తపన పడే వ్యక్తిని. 3, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే ఆవశ్యకత ప్రజల్లో మెండుగా ఉంది. కాబట్టి బాబు యొక్క కీర్తి పతాకాల మీద ఆధారపడే కావల్లో తెలుగుదేశం గెలవబోతుంది. ఉమ్, అదేవిధంగా ప్రతాప్ రెడ్డికి చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు గంజాయిగా మార్చి పోలీసులను చేత బెదిరించి కొన్ని వేల మందిని ఆస్తులను దౌర్జన్యంగా లాక్కొని ఎంఆర్ఓ నడ్డు పెట్టి మ్యూటేషన్ నాపి బ్లాక్ లిస్ట్లో పెట్టి మీ ఆస్తులు అమ్మితేనే తప్ప లేదంటే మేము మీకు రిజిస్ట్రేషన్ కూడా కానివ్వని చెప్పినటువంటి పోయిను. కావల్లో ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలన్నా మున్సిపల్ కమిషనర్ని పంపించి అనాథరైజ్డ్గా 20,000 ఇస్తారా, 30,000 ఇస్తారా, 50,000 ఇస్తారా, దాంట్లో వాళ్ళే కమిషనర్లు చెప్పాడు. దీంట్లో నాదేం లేదు, ఎమ్మెల్యే గారికి 90%, నాకు 10%. ఇట్లా ప్రతి ఒక్క ఇంటి పునాదుల మీద ప్రతాప్ కుమార్ రెడ్డి గారి లంచం ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు తెలియవంటారా? ప్రజలు గమనించట్లేదంటారా? 100% తెలిసింది కాబట్టి, దుష్టుడికి దూరంగా ఉండాలనుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా 2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి వైసీపీని ఓడించాలని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతాప్ రెడ్డి నా గెలుపుకు కారణం, ప్రతాప్ రెడ్డి చేసిన అరాచకాలే నా గెలుపుకు కారణంగా పరిణమించింది. సో ఓట్లన్నీ ఇటు మలుతాయని మీరు అనుకుంటున్నారు అయితే? 100% మళ్ళీ. ఓకే. సో మీ నియోజకవర్గంలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మీరేం భరోసా ఇస్తారు వాళ్ళకి? కావలి ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం. ఇక్కడ వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు నివసించేటువంటి ప్రాంతం. మాకున్నటువంటి పాలకులు 1952 నుంచి ఇప్పటి వరకు పరిపాలించిన పాలకులు కావలికి ఒక మంచి గొప్ప ప్లేస్ ఇది. ఉమ్, ఎందుకంటే నేషనల్ హైవే ఉంది, దాని ఆనుకొని రైల్వే లైన్ కూడా నేషనల్ రైల్వే లైన్ ఉంది. 3 రోడ్లు జంక్షన్గా ఉంది, కడప రూట్ కానీ ఇటు నేషనల్ హైవే ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకురానటువంటి వైనం ప్రజలకు ఇప్పుడు కూడా పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే పాలకులు అనేవాళ్ళు ఒక ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రియలిస్ట్కి చేతిలో కొంతమంది 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ ఆయన చెప్పినట్టు ఓటేస్తారు. కాబట్టి ఏదో ఒక రోజున ఆ ఇండస్ట్రియలిస్ట్ మీద ఆధారపడాల్సి వస్తుందని ఇండస్ట్రీ వ్యవస్థనే కావలకు తీసుకురానటువంటి నాయకత్వం వహించినటువంటి నాయకులు, పాలకులు ఈరోజు ప్రాంతంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే తపన పడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కావలి నియోజకవర్గానికి దక్షిణ వైపున దామారం ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి నామకరణం చేసి 1192 ఎకరాలను ల్యాండ్ అక్విజిషన్లో భూములు తీసుకొని ఆ ప్రాంతంలో ఎయిర్పోర్టుగా నిర్మాణం జరిగితే ఆ ఎయిర్పోర్ట్ వల్ల కొన్ని వందల ఇండస్ట్రీస్, ఎయిర్పోర్ట్ మీద ఆధారపడ్డ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు ఉండేటువంటి వ్యవస్థ అంతా ఇండస్ట్రీలు అందరూ కూడా సొంత చాపర్స్ ఉన్నాయి, సొంత ఫ్లైట్స్ ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రీలు మ్యాన్ పవర్ ఎక్కడ ఉందో అక్కడ ఇండస్ట్రీస్ పెడతారు. కాబట్టి కావల్లో ఉన్న మ్యాన్ పవర్ను సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉందని ఉద్దేశంతో దామారం ఎయిర్పోర్ట్కి ఆయన ఓకే చేసి 2018లో శంకుస్థాపన చేశాడు. అదేవిధంగా కావలకు ఉత్తర వైపున రామాయపట్నానికి ల్యాండ్ అక్విజిషన్ చేసి డిపిఆర్లన్నీ తయారు చేసి ఆయన శంకుస్థాపన చేశాడు. ఈ 2 పూర్తయితే అటు రామాయపట్నంలో 4,500 ఎకరాలు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ తీసుకుని దాదాపు వందల వేల ఇండస్ట్రీస్ కోసం ఈరోజు ఒక మంచి సెజ్ వచ్చింది. ఇటువైపున ఇఫ్కో సెజ్ ఉంది. దామారం ఎయిర్పోర్టు ఇవన్నీ పూర్తయితే కావల్లో ఎక్కువ మందికి ఉద్యోగాల రూపకల్పన జరుగుతుంది. అందువల్ల నేను 2 కాన్సెప్ట్లు. ఒకటి, వ్యవసాయదారులకు అందరికి కూడా వాటర్ అందించాలి, మంచి పంటలు పండే విధంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలి, వాళ్ళని చైతన్యం తీసుకురావాలి, ఆ విధంగా వ్యవసాయదారులకు సేవ చేయాలి. 2, యువత నిర్వీర్యం అయిపోకుండా యువత ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేయాలి. ఈ కావలకు 2 పక్కల ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆ ఇండస్ట్రీస్ ద్వారా పిల్లలందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తే ఈ కావలి మరో కనకపట్నంగా మారుతుంది, కావలి మరో జంషెడ్పూర్గా మారుతుంది, కావలి ఒక ఇండస్ట్రియల్ పెరంబూరుగా మారుతుంది. ఆ విధంగా మార్చిన రోడ్డు మా కావలి రూపురేఖలు మారితే
అటు వ్యవసాయ రంగాన్ని 2 ఇండస్ట్రీ రంగాల్ని సమాంతరంగా తీసుకురావాలన్న కాన్సెప్ట్తోనే నేను రాజకీయాలకు రావడం జరిగింది. తప్పకుండా బాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కూడా ఊహిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ నేను ప్రజలకు తెలియజేయడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. తప్పకుండా నాకు ఓటేస్తారని నమ్మకం కూడా కలుగుతుంది. సో మరోవైపు ఆయన ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతామంటున్నారు, మీరేమో ఖచ్చితంగా ఆయన పరాజయమే నాకు విజయం కట్టబెడుతుందని మీరు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు పక్క సిద్ధం సంసిద్ధం అసలు వారు ఏ విధంగా ఉండబోతోంది? వారు ఓటమికి సిద్ధం, నేను గెలుపుకి సంసిద్ధం. అంతే అంటారా? వారు ఓటమి అంచులోకి ఉన్నారు. ఓటమి భయంతో ఎవరైతే రాజకీయాల్లో సస్పెండ్ చేసి ఈ ప్రాంతంలో నా పక్కనే ఉండకూడదు, నా పక్కన కూర్చుని అర్హత లేని వ్యక్తిని సస్పెన్షన్ నైట్కి ఎత్తి పక్కన కూర్చొని పెట్టుకున్న వ్యక్తి, ఓటమి భయంతో కూర్చొని పెట్టుకున్న వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. భయం గుప్పెట్లో బద్ధ శత్రువు ఇంటికి వెళ్ళి కాళ్ళు గడ్డలు పట్టుకుని పార్టీలోకి తెచ్చుకున్న వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఓటమి కోసం తన పుట్టినరోజును కూడా గౌరవించని ఒక ఎమ్మెల్యే, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. బిఎంఆర్ గారు కావలిలో ఆయన పుట్టినరోజుకి అభిమానులు హోర్డింగ్ వేస్తే నియంత పరిపాలనలాగా కావల్లో ప్రతాప్ రెడ్డి కుమార్ ఫోటో తప్ప ఇంకా ఎవరు ఫోటో ఉండకూడదని ఎంపీ అయినటువంటి మస్తాన్ రావు ఫోటోను కూడా తీసి అవమానకరంగా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి చెత్త కుప్పలో వేసినటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. తన ఓటమి భయంతో ఈరోజు ఒక పక్క బిఎంఆర్ని, ఇంకొక పక్క విష్ణువర్ధన్ రెడ్డిని, ఇంకొక పక్క సుకుమార్ రెడ్డిని, ఇంతమందిని తీసుకొచ్చిన రోజే అతని పతనం అనేది స్టార్ట్ అయింది. భయం గుప్పిట్లో ఉన్నాడో గెలుపు ఆనందంలో ఉన్నాడో మీకే అర్థం అవుతుంది. హ్యాట్రిక్ కాదు కదా, రెండోసారి, ఒకసారి ఫస్ట్ టైం ఓడిపోయాడు, 2 సార్లు గెలిచాడు, 3వసారి ఓటమికి సిద్ధంగా ఉన్నాడు. తక్కెట్లో 2 పాళ్ళు ఉన్నాడు, 2 సార్లు ఓటమి వ్యక్తిగా, 2 సార్లు గెలిచిన వ్యక్తిగా చరిత్ర రికార్డు చెరపబోతున్నాడు తప్ప గెలుపు అనేది ఈ తరం అతనికి ఉండదు. గెలుపు అనేది తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తాడు, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా అదే జరుగుతుంది కూడా. ఓకే, సో మీరు ఇప్పుడు ఫస్ట్ టైం కంటెస్టెంట్ చేస్తున్నారు, మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటి అసలు? రీజన్ చెప్పాను కదా, ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అకృత్యాలే రాజకీయాల్లో ఒకటి ఉంటుంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అంటారు. ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన దుర్మార్గాలే నా విజయానికి సోపానం. ప్రతాప్ రెడ్డి చేసిన దౌర్జన్యాలే నా విజయానికి సోపానం. ప్రతాప్ రెడ్డి దగదత్తే మండలం నుంచి, బోగోలు మండలం నుంచి, కావల మండలం వరకు మొత్తం కూడా గ్రావులు ఎత్తుకుని ప్రజల్ని భయభ్రాంతులు చేసిన దానికే వాళ్ళ శాపనార్థాలే, వాళ్ళ యొక్క వ్యతిరేకత నా గెలుపుకి నాంది. కొన్ని వందల ట్రాక్టర్లు కావల పట్టణం మీద ఆధారపడి, ట్రాక్టర్ల మీద ఆధారపడ్డోళ్ళు ఇసుకో మట్టో తోలుకుని జీవనోపాధి కల్పించేటువంటి వ్యక్తుల్ని వాళ్ళను కూడా తోలనీయకుండా, అది కూడా తోలితే బేస్ మట్టాల మట్టి కూడా నేనే తోలాలని స్వార్థంతో కొన్ని వేల మంది ట్రాక్టర్ల మీద కేసులు కట్టించిన పోయినమే వాళ్ళే నా విజయానికి సోపానం. కొన్ని వందల మంది పేదవాళ్ళ ఆస్తులు దోచుకున్న పోయినమే ఈరోజు నా విజయానికి సోపానం. 1 కాదు 2 కాదు, కావల్లో కొన్ని వేల సంఘటనలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దౌర్జన్యాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలే, ఏ ఒక్క దాన్ని చేయలే. చేసిందల్లా కావలికి దాహర్త తీర్చేటువంటి అమృత పథకానికి సంబంధించి అందరికీ ఆదర్శంగా ఉండి నిరంతరం చూస్తూ ప్రజలకి కావలి కోసం వెంకయ్యనాయుడు గారు 100 కోట్లు కేటాయించిన వ్యక్తి అని చెప్పుకునే విధంగా ఒక స్తూపం కడితే ఆ స్తూపాన్ని కూల్చిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూల్చినటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. 1 కాదు 2 కాదు, ప్రజలలో పార్టీ పరంగా కాదు, ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళే ఈరోజు అతన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి వీటన్ని కారణాలతో పాటు నేను అభివృద్ధి చేస్తానటువంటి నమ్మకం కావలి ప్రజలకు ఉంది. కావలి ప్రజలను అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నా. కావలి ఈరోజు ఇంత ప్రజాపరంగా ఇంత డెవలప్మెంట్ జరిగినప్పటికీ కూడా కావలిలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు లేనందువల్ల కమ్యూనిటీ పరంగా కావచ్చు, లేదంటే అర్బన్ పరంగా కావచ్చు, ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. కాబట్టి ఈరోజు ఎడ్యుకేటెడ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అసహించుకుంటున్నారు, ప్రతాప్ రెడ్డి మనకు అవసరం లేదని. వ్యవసాయదారులు కూడా పంటలు పండించడానికి నీళ్లు అందించాల్సినటువంటి ఎమ్మెల్యే ఈరోజు సోమశిల నీళ్లు మాకు అవసరం లేదని ఐఏబీ మీటింగ్లో సంతకాలు పెట్టి మాకు ప్రజలకు నీళ్లు అవసరం లేదని చెప్పినటువంటి దాని మీద రైతులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అటు వాటర్ మేనేజ్మెంట్ తెలియదు, ఇటు డెవలప్మెంట్ యాక్టివిటీ తెలియదు, తన సంపాదన ధ్యేయంగా బతికే వ్యక్తి. కాబట్టి తప్పకుండా ఇన్ని కారణాలు ప్రతాప్ రెడ్డి ఓటమికి నా గెలుపుకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. తప్పకుండా ప్రతాప్ రెడ్డిని ఓడించి తీరుతానని సందర్భంగా తప్పకుండా మీరు కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారైతే. సో చివరిగా ప్రజాక్షేత్రంలోకి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలకే కావచ్చు, అభిమానులకి, కార్యకర్తలకి మీ మాటల్లో మీరేం భరోసా ఇస్తారు, ఏం చెప్తారు? ప్రజలందరికీ నా విన్నపం, కావలిలో ప్రతాప్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకాలన్నీ మన అందరం కూడా నిరంతరం కూడా చూస్తున్నాం. ప్రజలను ఈరోజు కూడా భయభ్రాంతులతో ఉన్నారు.
మన యువత ఇంటిలో నుంచి బయటికి పోతే మళ్ళీ ఏ స్టేజ్లో ఎలా వస్తారో కూడా తెలుసుకునే పరిస్థితిలో మన కావలి ఉంది. కావలి చాలా ప్రశాంతమైనటువంటి కావలి. ఎడ్యుకేషన్ హబ్గా కీర్తిశేషులు దొడ్ల రామచంద్రారెడ్డి గారు వల్ల ఈరోజు జేబీ కాలేజీని ఏర్పాటు చేసి కావలి ఈరోజు ఎడ్యుకేషన్ హబ్గా ఉంటే ఎంత ఎడ్యుకేషన్ హబ్గా ఉందో అంత మార్గదర్శకుల హబ్గా మార్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మన అందరం కూడా ఆలోచించాలి. ఆలోచించి ఓటేయని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రాంత ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలన్నా, ఈ ప్రాంతంలో ఉన్న యువత నిర్వీర్యం కాకుండా ఉద్యోగ రూపకల్పన ఏర్పడాలన్నా తప్పకుండా నాకు ఓటేసి గెలిపిన ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా తెలుగుదేశంకి ఓటేయండి, చంద్రబాబును గెలిపించుకుందాం. రాష్ట్రంలో ఉండే రాక్షసుని అంతమంది రామ పరిపాలన తీసుకురావాలంటే రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, రాక్షసుడైన రావణాసుడు పోవాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రతాప్ రామరెడ్డి అపజయాలు, తను చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో తన అపజయాలే నా విజయానికి కారణమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.